ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేరుతోటి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు దీక్షలు డ్రామాలు చేస్తున్న వారికి అసలు నీట్ ఎగ్జామ్ అంటే తెలియదు. నీట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఇది వైద్య విద్యార్థులకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, బిఏఎంఎస్, బియుఎంఎస్ వైద్య రంగంలోనే వివిధ కోర్సులు. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహిస్తారు. ఇది కూడా వాళ్ళు కనీసం చదువుకోనన్నా వెళ్ళండిరా నాయన, అక్కడ దీక్షలో ధర్నాలు చేసేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, నీట్ అంటే ఏందో కూడా తెలియకుండా మీరు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. ఇంకోటి, చాలామంది తెలివిగా అంబేద్కర్ వాదం పేరుతోటి చాలామంది అంటుంటారు, రాజ్యాంగంలోని పౌర హక్కులు, పౌర విధులు. రాజ్యాంగంలో పౌర హక్కులు ఉన్నట్టనే పౌర విధులు కూడా ఉంటాయి నాయన, అవి కూడా తెలుసుకొని మాట్లాడాలా. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ, రాజ్యాంగ పరిరక్షణ స్వేచ్ఛ, రాజ్యాంగంలో సమానత్వం, ఇలా పౌర హక్కుల కింద వస్తాయి. పౌర విధులు కూడా దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడం కూడా పౌర విధుల కింద వస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళని లోపలేసి కుమ్మమని కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు. ఇంకోటి ఏంటంటే, ఈ దేశం విడిపోయేటప్పుడు అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ముస్లిం దేశాలుగా పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఇక్కడున్న ముస్లింలందరూ కూడా అక్కడికి వెళ్ళండి, అక్కడున్న హిందువులు కూడా ఇక్కడికి రమ్మని ఆనాడు అంబేద్కర్ గారే చెప్పారు. ఈ విషయాన్ని అంబేద్కర్ వాదులు కూడా ప్రజలకు తెలియజేయాలి మీకు దమ్ముంటే. అంతేగాని మీరు మనసులో ఏదో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద అబద్ధాలు చెప్పి మీ యొక్క దందాలకి అడ్డం వస్తుంది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అని మీరు అసత్య ఆరోపణలో మతం పేరుతోటో కులం పేరుతోటో ప్రజల్లో రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. అంబేద్కర్ గారు కూడా క్షమించరని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. దేశ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు, బాధితుల పక్షాన నిలబడతామని వీరు అనేకమైన స్వయం ప్రకటిత సంఘాలు ఏర్పాటు చేసి వీళ్ళు చేస్తున్న దందాలు, వీళ్ళు చేస్తున్న అసత్య కార్యక్రమాలకి వీళ్ళకి అడ్డుగా వస్తున్నాయని భారతీయ జనతా పార్టీ పైన వీళ్ళు ఆక్రోశం పెంచుకొని వీళ్ళు నిత్యం భారతీయ జనతా పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సమాజం నమ్మొద్దని, సమాజం అందరూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.